ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన ఈ యొక్క సంఘ సమావేశాలు, ఈ మీటింగ్స్, మరి దైవజనులు ప్రభు ప్రసాద్ గారు, పాస్టర్ హనోక్ గారు, ఇతర నాయకులందరూ కలిసి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము సంఘము కట్టబడాలి, సంఘము విస్తరించాలి, సంఘం అనేకులకు మేలుకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఇంతకుముందు పాస్టర్ ప్రసాద్ చౌదరి గారు చెప్పినట్టుగా ఈరోజు పెంతెకోస్తు దినము కాబట్టి మీ అందరికి కూడా పెంతెకోస్తు దిన శుభాకాంక్షలు. ఎందుకంటే మనల్ని మనమే చెప్పుకోవాలి, వేరే వాళ్ళు చెప్పేటట్టు లేరు మనకు. ఎందుకంటే మనము ఒక ప్రత్యేకమైన దర్శనం పొందిన వారుగా ఈ యొక్క పెంతెకోస్తు దినాన్ని మనము ఖచ్చితంగా సంభ్రమాశ్చర్యాలతో జరుపుకోవాలి. అయితే నేను కూడా ఈరోజు మరి పెంతెకోస్తు దినం యొక్క ఆవశ్యకత, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా, వాట్ ఈస్ ద నీడ్, ద పవర్ అండ్ పర్పస్ ఆఫ్ పెంటెకోస్ట్. మనము ఏ విధంగా పెంతెకోస్ట్ యొక్క ఈ సత్యాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మనము ఖచ్చితంగా ధ్యానించాలా, దాన్ని అనుకరించాలా. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా నేను కూడా చాలా బిజీగా ఉంటున్న మీ మధ్యకాలంలో మొన్ననే నేను గ్రీస్ దేశానికి వెళ్ళాను. గ్రీస్ దేశం అంటే పౌలు ఏథెన్స్లో ఆ యొక్క అపోస్తుల కార్యములలో తెలవని దేవుడు అనేది, అన్నోన్ గాడ్ అని చెప్తూ ప్రసంగం చేశారు కదా. ఆ యొక్క స్థలంలో నిలబడ్డాను. ఆయనేమో ప్రసంగం చేశాడు, నిలబడి ఫోటో తీసుకొని వచ్చామన్నమాట మేము. సో ఎందుకంటే వారి యొక్క పరిచర్య తర్వాత కొరింథుకు వెళ్ళాము. కొరింథులో కూడా చూసినట్లయితే అక్కడున్న పరిస్థితులు, ఆ యొక్క మారల్ ఫెయిల్యూర్స్, తర్వాత వాళ్ళ యొక్క రిలీజియస్ లో డౌన్, కంప్లీట్గా ఆ యొక్క అధపాతాళానికి చేరుకున్న యొక్క మతాచారాలు కానివ్వండి, వారి యొక్క నైతిక జీవితం కానివ్వండి, అటువంటి స్థలానికి వెళ్ళి ఒక్కడుగా వెళ్ళి నిలబడి తను దేవుని కొరకు నిలబడడం అనేది చాలా చాలా అసలు ఛాలెంజింగ్ అనిపించేది నాకు. నేను ఆ విషయంలో చూసినట్లయితే ఎందుకు ఇంత ప్యాషనేట్గా, ఇంత దృఢంగా, వాంఛతో దేవుని సేవ ఎట్లా చేయగలిగారనంటే, వాళ్ళు ఒక్కటేంటంటే పరిశుద్ధాత్మను పొందుకొని, దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగి, దేవుడే ప్రయారిటీగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రయారిటీ అన్నమాట. నన్ను కూడా నేను ఉద్యోగం చేసినప్పుడు నన్ను ప్రజలు అడిగేవారు, సార్ ఎట్లా చేస్తూ ఉన్నారంటే నేను ఒకటే చెప్పేవాడిని, జీసస్ జాబ్ ఈజ్ మై ప్రొఫెషన్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ప్యాషన్. ఉద్యోగం అనేది నా దైనందిన జీవితం కొరకు ఉంటుంది, కానీ యేసుక్రీస్తు వారు మాత్రము నా వాంఛ, ఆయన నా తృష్ణ, ఆయన గురించే పని చేయాలా, జీవించాలా, ఏదైనా పర్వాలేదు, ఆయన కొరకే నిలబడాలా. దేవుని కొరకు ఈ కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటగా మనం చూసినట్లయితే గాడ్స్ మాస్టర్ ప్లాన్, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు నా పట్ల దేవునికి ప్రణాళిక ఉన్నది? నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి మేలుకరమైనవే. మరి ఇర్మియాలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తాడంటే, తల్లి గర్భమందు నిన్ను రూపించక మునిపే, ఏమని చదువుదాం ఒకసారి. వాక్యం చదివితే వాక్యంలో శక్తి ఉంటుంది, వివరణలో శక్తి ఉండదు. వివరణలో మీకు అర్థమవుతుంది అంతే, కానీ వాక్యంలో శక్తి విడుదలవుతుంది. కాబట్టి వాక్యం చదువుదాం దయచేసి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను,
గర్భములో నిన్ను రూపించక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నియమించింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గర్భములో నేను నిన్ను రూపించక మునుపే. రూపించక మునుపు నువ్వు ఎక్కడ ఉంటావు? రూపిస్తేనే కదా నువ్వు వచ్చి కనబడేది. గర్భంలో నీవు రూపించక మునిపే అంటే నువ్వు పిండముగా ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే గర్భంలో నువ్వు రూపించక మునిపే నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఆయన హృదయంలో నువ్వు ఉన్నావు. వేర్ వర్ యూ? యు ఆర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నిన్ను ఆయన ఇక్కడ రూపించుకున్నాడు మొట్టమొదటగా, తర్వాత గర్భంలో రూపించాడు, ఆ తర్వాత నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఒక ఉద్దేశముతో నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. తర్వాత ఇంకో మాట చూడండి మీరు, ఏది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 9వ వాక్యం నుంచి చదువుతాను చూడండి. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇక్కడ తెలుగులో చూసినట్లయితే అంత స్పష్టంగా తర్జుమా చేసినట్టు అనిపించడం లేదు. ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే, ఇంగ్లీష్ చదివినట్లయితే దాంట్లో ఏమని ఉందంటే, ఇప్పుడే మీకు చదివి వినిపిస్తాను. దాంట్లో ఏమని ఉందంటే, ఫర్ వీ ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ which God prepared beforehand that we should walk in them. The Greek word workmanship అనే పదము, for we are his workmanship, we are his సృష్టించబడ్డాము, we are his పని అయి ఉన్నాము. దానికి అర్థం ఏంటంటే మనము ఆయన కవిత పోయమై ఉన్నాం. పోయం అంటే కవితలు అందరు రాయగలుగుతారా? రాయలేరు. కవిత ఎవరు రాస్తారు? కవి రాస్తాడు. కవిత రాయడానికి ఉన్న ప్రేరేపణ ఏంటి? కొంతమంది నేచర్ లవర్స్ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, వారు ఆ నేచర్ను చూడగానే వారికి కవిత్వం పుట్టుకొస్తుంటుంది. ఏమైనా వస్తుందంటే, మరి ఉదయకాలము, సంధ్యాకాలము, గోధూళి వేళ ఏదో వాడి బుద్ధికి వచ్చినట్టు రాసుకుంటూ పోతుంటాడు. తర్వాత కొంతమంది కవిత ఒక అందమైన అమ్మాయిని చూడగానే వాడికి ఏమి రానోడికి కూడా వాడు కవి రాయడం స్టార్ట్ చేస్తుంటాడు. వాడు కవిత అంటారు అన్నమాట. కవిత వచ్చింది అని అంటారు. ఇక్కడ అది కానే కాదు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను రాసిన కవితవు. కవిత ఎప్పుడు కూడా అద్భుతంగా రాయబడిన ఒక పద సంపుటి. నీ యొక్క భవిష్యత్తును, నీ జీవితాన్ని సత్క్రియల కొరకు ఆయన ఒక పద్య రూపకముగా, ఒక కవిత రూపంగా రాశాడు. ఐఎమ్ హిస్ పోయం. నేనే ఆయన కవితను. అంటే నన్ను చూసి ఎవరైనా కవిత రాయాలంటే ఏం రాస్తాడు? రాయడానికి ఏముంది? ఏం లేదు. కానీ ఆయన మాత్రము రాశాడు. ఎందుకంటే నిన్ను బహుగా ప్రేమించిన నీ దేవుడు, గర్భములో నిన్ను రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన నీ దేవుడు నిన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించి నేను ఒక కవితగా నిన్ను సిద్ధపరిచాడు సత్క్రియలు చేయడానికి. యు ఆర్ గాడ్స్ క్రాఫ్టెడ్ మాస్టర్ పీస్. నువ్వు దేవుడు అత్యద్భుతంగా మలచబడిన ఒక కళాఖండానివి. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కూడా నేను చిన్నదానను, నాకు చదువు రాదు, నాకు డబ్బు లేదు, సోషల్ స్టేటస్ లేదు, అవన్నీ కూడా పక్కన పెట్టేసేయాల. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిలో ఒక గొప్పగా సృష్టించబడి తీర్చబడిన
జనాంగంగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పెంతెకోస్తు దినం అది కేవలము ఆ రోజు వచ్చింది కాదు, దేవుని యొక్క మహా ప్రణాళికలో భాగముగా పెంతెకోస్తు దినం వచ్చేది. ఎప్పుడైతే ఐగుప్తులో ఇశ్రాయేలీలు వారు 400 సంవత్సరాలు వారు ఆ యొక్క దాస్యములో మగ్గినప్పుడు, వారి ఆక్రందన, వారి ఆవేదన ప్రభు విని వారిని రక్షించడానికి దిగి వచ్చాను, నా దక్షిణ హస్తము చాపుతున్నానని మోషేతో చెప్పాడు. ఆ తర్వాత పస్కా పండుగ, చివరికి 10 ప్లేగులు ఆ యొక్క వ్యాధులు వచ్చాయి. ఆ వ్యాధులు అయిన తర్వాత ప్రభు ఏమంటాడు, నా యొక్క జనులను మీరు వదిలినట్లయితే వారు వచ్చి నన్ను సేవిస్తారంటాడు. ఇక్కడ వారు నీకు దాస్యం చేస్తున్నారు, వాళ్ళు విడుదలను వదిలేసినట్లయితే వారు నన్ను సేవిస్తారంటున్నాడు. కాబట్టి ఆ పస్కా పండుగలో ఏంటి పస్కా పండుగ యొక్క ప్రాధాన్యత? ఒక స్వచ్ఛమైన మచ్చలేని గొర్రెపిల్లను వాళ్ళు వధించాలా, దాన్ని బాయిల్ చేయకూడదు, దాన్ని ఫైర్ అంటే దాన్ని కాల్చాలా. కాల్చి అన్లీవెన్ బ్రెడ్ అంటే ఏంటి? దాన్ని పులియని రొట్టె తినాల కుటుంబంతో సహా. ఆ రక్తము ద్వారబంధానికి వాళ్ళు పెట్టాల. ఎందుకంటే సంహార దూత వచ్చినప్పుడు ఆ యొక్క ద్వారబంధాన్ని చూసి దాటిపోతాడు. అది రక్షణ, అది పస్కా నిబంధన. ఎప్పుడైనా మీరు గమనించండి, సాతాను గురించి ఏమని రాయబడి ఉంది? వాడు దొంగ, దోచుకొనివాడు, నరహంతకుడు. ఈరోజు వాడు నిన్ను నన్ను ఏం చేయలేకపోతున్నాడంటే దానికి ఉన్న ఒకే ఒకటి ఏంటి తెలుసా? నీ నొసటి మీద ఆయన రక్తము ఉంచబడ్డది. నీ నొసటి మీద ఆయన రక్తం ఉన్నది. అప్పట్లో ద్వారబంధంలో రక్తం ఉన్నది, ఈరోజు నీ నొసటి మీద ఆయన పరిశుద్ధమైన రక్తము పెట్టాడు. కాబట్టి వాడు నిన్ను చూడగానే నిన్ను చూసి వణకడు, నీ మీద ఉన్న రక్తాన్ని చూసి, యేసుక్రీస్తు రక్తాన్ని చూసి వాడు గడగడ వణికిపోతాడు. నీ దగ్గర రాలేడు, నీ దగ్గరికి దొంగతనం చేయడానికి రాలేడు, నేను దోచుకోలేడు, నీ అసలు టచ్ చేయలేడు. నిన్ను టచ్ చేయాలంటే ఫస్ట్ ఆయనను టచ్ చేయాలి. ఆయనను టచ్ చేసే ధైర్యము ఈ లోకంలో ఏ శక్తికి లేదు. హల్లెలూయా. కాబట్టి చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, కంటి పాపగా నేను నిన్ను చూశానంటాడు. ఉందా అందులో? చదవండి దయచేసి, త్వరగా ఎవరన్నా చదవండి. కనుగొని, ఆవరించి, పరామర్శించి, కనుపాప వలె వాని కాపాడని. ఇక్కడ కనుపాప అనే మాటకు అర్థం ఏంటంటే ఇషా అన్నమాట. అంటే ఇషా అంటే ఏంటంటే, అంటేనేమో మేల్గా వస్తుంది, ఇషా అంటేనేమో గర్ల్ అన్నమాట. మీరు గమనించండి, ఏ ఇంట్లో అయినా కూడా ఆడపిల్లను చేసినంత గారాభంగా మగపిల్లలను చెయ్యరు. ఐమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. మీరు రోజు మీకెట్ట తెలుసు సార్, పాస్టర్ గారు మీకెట్ట తెలుసు అంటే, నాకు 2 బాబులు, 1 పాప. మా ఇంట్లో ఇప్పుడంటే ఇల్లు పెద్దగా అవి ఉంటాయి, కానీ అప్పట్లో ఏంటంటే 3 రూమ్ల ఇల్లు, 1 రూమ్లోనేమో బాత్రూమ్ ఉన్నది, మిగతా 2 రూమ్లలో బాత్రూమ్ లేదు. అయితే బాత్రూమ్ ఉన్న ఇల్లుని, ఆ రూమ్ని మా పాపకి ఇచ్చాం, ఆడపిల్ల కాబట్టి. బాత్రూమ్ లేని చిన్న రూము మా 2 బాబులకి ఇచ్చాం. రూమ్ చిన్నది, వాళ్ళిద్దరు అక్కడ ఉంటారు. మా దానికి కూడా లేదు, మాకు కూడా లేదు. మేము కూడా అంటే కామన్ బాత్రూమ్కి వెళ్ళాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, తర్వాత ఆమె ఎంజాయ్ చేసేది. పొద్దున లేవాలి, నేను పొద్దున్న లేచి కాలేజీకి పోవాలి కదా. పొద్దున్న రైట్ లేవండ్రా, బుద్ధి లేదు, ఇంకా రాత్రి అంతా పడుకోలేదా, చేయలేదా, థాట్ అంతా మొత్తం ఇటంతా ఆ ఫైర్ వర్క్స్ అంతా ఇటు ఉండేవి. ఇక్కడికి రాగానే ఆ ఫైర్ వర్క్స్ కాదు,
ఏమంటే చిన్న చిన్న ఉంటాయి కదా, మామూలుగా ఉంటాయి కదా, చిన్న చిన్న ఏమంటారు, అది చిచ్చుబుడ్డి కాదు, మామూలుగా ఉంటుంది. అది పువ్వు చిన్నది. అమ్మ లేస్తున్నావా తల్లి, లేవు అమ్మ ప్లీజ్ లేవు, టైం అవుతుందమ్మా, లేవమ్మా లేవమ్మా అని బతిమలాడేది. అయితే మా వాళ్ళు లేచినాక నన్ను అనేది, డాడీ ఇది అన్యాయం, మమ్మల్ని ఏమో చెడామడా తిట్టి లేపుతావు, ఆమెనేమో బతిమలాడి లేపుతావు, నువ్వు ఇది ఎట్లా డాడీ అంటే నేను ఏమన్నారే, నీకు తెలియదురా, ఇప్పుడు నీకు పెళ్ళయి నీకు ఆడపిల్ల పుట్టినప్పుడు తెలుస్తుంది పో అని చెప్పినాం, ఇప్పుడు తెలియదు పో అని చెప్పాను. అప్పుడు వాడికి పెళ్ళి అయింది, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడు. ఇప్పుడు కూతురు కొండ మీద కోతిందేమోనే తెస్తాడు. నేను అన్నాను ఒకరోజు, అర్థమైందారా నీకంటే, బాగా అర్థమైంది డాడీ నాకు అన్నాడు. ఏదైనా అనుభవంతోనే తెలుస్తుంది అనేసి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇషాన్ అనే పదం ఏంటంటే, ఆడపిల్ల అంటే ఎంత కేరింగ్ ఉన్నదో. టుడే గాడ్ వాంట్స్ టు సే దట్ నిన్ను ఆ రకంగా నేను చూసుకున్నాను, ఆ రకంగా నేను చూసుకుంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మాట మీ హృదయాలను ఒక నిజంగా సంతోషపరిచి బలపరిచి, నా దేవుడు నన్ను ఇంత బాగా ప్రేమిస్తున్నాడు, కంటి పాపలాగా నన్ను చూసుకుంటూ ఉన్నాడు. మీరు ఎక్కడన్నా చూడండి, మొత్తం శరీరంలో ఎక్కువగా మనం ప్రొటెక్ట్ చేసేది మన కంటి పాపనే ప్రొటెక్ట్ చేస్తాం. సో యు ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుడు వీళ్ళు ఎప్పుడైతే పాస్ ఓవర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేస్తున్నారు. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏముంది అక్కడ సమస్య? వాళ్లకు ఏం సమస్య వచ్చింది? వాళ్లకు ముందేమో నుయ్యి, వెనక గొయ్యి, ఇటు పోలేము అటు పోలేము. మనది ఎట్లా ఉందంటే, ఇశ్రాయేలీలు అంటే మీరు అనుకుంటున్నారేమో, ఇశ్రాయేలీలు చాలా గొప్పవాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఏమన్నాడు? చాలా యు ఆర్ ద లీస్ట్, మీరు చాలా తక్కువవారు కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అంతేగాని మీరు గొప్పగా ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాను కాదు. వాళ్ళు ఏం చేశారు? ఇమ్మీడియట్గా అన్ని అద్భుతాలు అన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే, మమ్మల్ని ఎందుకు తెచ్చావనేసి మోషే మీద వాళ్ళు సరగడం స్టార్ట్ చేశారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, దేవుడైతే వారికి తెలియదు, ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారి కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీలో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అసాధ్యం అనుకుంటుండొచ్చు, నీకు ఇది సాధ్యమా, ఇది అవుతుందా ప్రభువా, ఈ యొక్క ఎర్ర సముద్రంని ఇంపాసిబుల్ ఇన్ మై లైఫ్, కెన్ ఐ మేక్ ఇట్, విల్ ఇట్ హ్యాపన్ ఇన్ మై లైఫ్, ఇది సంభవిస్తుందా, నాతో అవుతుందా అని అనుకుంటే ప్రభు ఏమంటాడంటే, నువ్వు చూడలేదు కానీ ఆ మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను. నీవు మురికి నేలలో, తడి నేలలో నడవవు. నువ్వు ఎటువంటి నేలలో నడుస్తావు? ఆరిన నేలలో, తడి అంటకుండా నువ్వు దాటిపోతావు. హల్లెలూయా, దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రణాళికలో ఇదొక గొప్ప ప్లాన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, 40 రోజులు, పెంతెకోస్తు దినం 50వ రోజు. ఆ రోజు మొదట పాస్ ఓవరు, సెకండ్ ఏంటి ఫస్ట్ ఫ్రూట్, తర్వాత పెంతెకోస్తు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి దేవుడు వారికి నేర్పించింది ఏంటంటే, ఎర్ర సముద్రం దాటింపజేశాడు, మన్నా ఇచ్చాడు, వారి మీద ఆనుకునేటట్టుగా. మన్నానే కాదు, మనోళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వెజిటేరియన్ పెడుతుంటే మాకు నాన్ వెజిటేరియన్ కావాలని కూర్చున్నారు. నాన్ వెజిటేరియన్ కావాలని కూర్చున్నారు అంటే మనకు రుచులు ఎక్కువ కదా, ఎంతసేపు మన్నా తింటామయ్యా, కొంచెం నాన్ వెజిటేరియన్ ఇవ్వమంటే దేవుడు అది కూడా ఏం చేశాడు? మంచిగా పూరేళ్ళని పంపించాడు. సో గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్ పిలవాడు. నీ యొక్క ఆలోచనను దేవుడు సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క షావోట్ అంటే 50వ దినం అంటారు అనమాట, హార్వెస్ట్ టైం.
ఆ పాస్ ఓవర్ యేసు ప్రభు వారు పస్కా ఆచరించారు. తర్వాత ఫస్ట్ ఫ్రూట్ 3వ దినమున లేచాడు. 50వ దినమున హార్వెస్ట్ అన్నమాట. ఇది పెంతెకోస్తు దినం. మనలందరినీ ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అందుకొరకే పాత నిబంధనలో రాశాడు. మోషేతో ఏమంటాడు? 19వ అధ్యాయం నిర్గమకాండములు ఏమంటాడంటే, మీరు ఈరోజు నేను మోషేతో మాట్లాడినప్పుడు మీరు వింటారు. మోషేతో చెప్తాడు, వాళ్ళు విని నీ పట్ల వారు విశ్వాసం నమ్మకం కలిగి ఉంటారంటాడు. 19వ అధ్యాయం నిర్గమకాండంలో 20లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క కొండను ఏది కూడా ముట్టుకోవద్దు, ముట్టుకుంటే రాళ్లతో కొట్టబడాలి, పశువు కూడా ముట్టకూడదు. దేవుడు ఒక గొప్ప మేఘారూఢుడై షక్కైన మహిమలో ఆ పర్వతము కదిలించబడ్డది. ఆయన రావడం చూసినాక పర్వతం కదిలించబడ్డది. ఇవన్నీ కూడా దేవుడు పెంతెకోస్తు దినాన్ని సిద్ధపరచడానికి వీలుగా అక్కడ చూపించాడు. ద పవర్ ఆఫ్ పెంటెకోస్ట్. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, ఆదరణకర్తను మీకు పంపిస్తాను అంటాడు. అందుకొరకే అపోస్తుల కార్యం ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పారు కదా, 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు యూ షల్ రిసీవ్ పవర్. ఇంగ్లీష్లో ఏమని ఫస్ట్ యూ షల్ రిసీవ్ పవర్ అని ఉంది. మన దగ్గర ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు నా కొరకు సాక్షులై ఉంటారన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన దినము, చరిత్ర గతిని మార్చివేసిన దినం ఇది. ఎవరు బలహీనులను బలపరిచిన దినం. ఈరోజు మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దానికి ప్రతిగా భాషలు మాట్లాడుతూ మన క్రైస్తవ జీవితాన్ని మనల్ని మనం కట్టుకొని, పౌలు ఏమంటాడు, నేను భాషలు మాట్లాడేంత వల్ల ఏమవుతున్న అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. హల్లెలూయా. తర్వాత మనం మాట్లాడిన మాట హాట్లైన్, ఎవరికి అర్థం కాదు, పరలోక భాష పరలోకంలోనే అది వివరించబడుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతివారు ప్రభు చెప్పినట్టుగా బాహ్యమైన విధేయతకు గుర్తుగా నీటి బాప్తిసం తీసుకోవాలి. నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత వారి నెక్స్ట్ వారి యొక్క స్టెప్ ఏంటంటే, నువ్వు అన్నము తినకూడదు. పరిశుద్ధాత్మ పొందేంత వరకు నువ్వేం చేయాలా? వేరే పని చేయకూడదు. అంతనే నీ యొక్క మొట్టమొదటి నీ యొక్క వాంఛ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకొని దానికి ప్రతిగా భాషలు మాట్లాడాలి. భాషలు మాట్లాడిన తర్వాత అక్కడ ఆగొద్దు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని అడగాల. రిసీవ్ ద స్పీకింగ్ ఇన్ ద టంగ్స్, రిసీవింగ్ హోలీ స్పిరిట్, తర్వాత మూవింగ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఆయన ఇచ్చిన కృపావరాలను అడగాల మనము. ఎందుకంటే ఆయన తన చిత్తము చొప్పున పంచి ఇచ్చే దేవుడు. అడగడం నీ ధర్మము, ఇవ్వడం ఆయన ఇష్టము. నువ్వు అడగాల, ప్రభువా ఒక్క కృపావరం లేకుండా నేను ఉండలేనయ్యా, నాకు ఏదన్నా ఒకటి ఇయ్యయ్యా అని ప్రార్థన చెయ్యాల. ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నేను అదే చెప్తాను సంఘంలో, మనము ఒక్క వరం లేకుండా ఉంటే అంత పేదరికంలో మనం ఎందుకు బ్రతకాలి? దేవుడు అంత కృపాైశ్వర్యం ఇచ్చాడు, ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రవచన వరం, స్వస్థత వరాలు, తర్వాత వివేచన వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ప్రభుని అడిగినట్లయితే ధారాళంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా మన జీవితము ఆత్మ ఫలముతో జీవించాలి. ఆత్మ ఫలాలు కాదు, బైబిల్లో ఏమనుంది? ఆత్మ ఫలము. గలతీయులకు రాసిన పత్రికలో అది ఫలం, ఒక్కటే ఫలము. 9 డైమెన్షన్స్ మనం చూస్తాం. ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తా ఉంటాను, ఇఫ్ యూ గో త్రూ ద బైబిల్ యు గెట్ నాలెడ్జ్.
నువ్వు బైబిల్ గుండా వెళ్ళినట్లయితే నీకు దాని గురించిన ఒక నాలెడ్జ్ వస్తుంది. నువ్వు మంచి బోధకుడుగా మార్చగలుగుతావు. నువ్వు చాలా మంచి బోధ చేయొచ్చు. యూట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా కానీ ఈ మధ్యకాలంలో అన్నిటికంటే చాలా నేను చెప్తా, మీరు ఏమనుకోనండి చెప్తా ఉన్నాను. ద మోస్ట్ కంటామినేటెడ్ టీచింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్. మంచిది లేదని చెప్పడం లేదు, మంచితో పాటు చెడు, మరీ చెడు కూడా యూట్యూబ్లో వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎవరో పళ్ళకు ప్రార్థన చేసి ఫలాలు ఇచ్చారట. దేవుని వాక్యములో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆబ్జెక్ట్ వర్షిప్ చేయడానికి లేము ఇక్కడ, మనం స్పిరిట్ వర్షిప్ చేయడానికి మన దేవుడు పిలిచాడు. కాబట్టి వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించగలిగిన ఆ యొక్క స్థాయి మనకున్నట్లయితే మన సంఘము ధన్యము. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రభుప్రసాద్ గారికి అదే చెప్తా ఉంటాను. వారి ఆధ్వర్యంలో, వారి యొక్క ఆత్మీయ నాయకత్వంలో ఒక మంచి ఆత్మీయ తండ్రిని దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ధన్యులుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఆయన లైఫ్లో లేదు. వాక్యము మాత్రమే బోధించాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయనకు ధనాపేక్ష లేదు, ధనాపేక్ష లేదు. మీరు కట్టబడాలి, మీరు క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి. మీ ద్వారా, మీ జీవితం ద్వారా, పరిచర్య ద్వారా ఆయన నామం మహిమపరచబడాలన్న తపన తప్ప ఆయనకు వేరేది లేదు. కాబట్టి చప్పట్లు కూడా దేవుని నామం మహిమపరచుకుంటాం. ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వారు ఉన్నారని కాదు, దేవుడే సాక్షి దీనికి. ఈ మధ్యకాలంలో ఇటువంటి దైవజనులు కొరతగా ఉంటున్నారు. హైదరాబాద్ పట్టణంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలోనూ కానివ్వండి, పుటము వేయబడిన అగ్నిలో పుటము వేయబడి శ్రేష్టమైన బంగారంలాగా తన జీవితాన్ని పరిచర్యను కొనసాగిస్తున్న గొప్ప దైవజనుడు మీ మధ్యలో మీకు నాయకుడిగా ఉన్న ప్రభు ప్రసాద్ అయ్య గారు. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచుకుంటాం. కాబట్టి మొట్టమొదటగా నేను మీకు చెప్పాను ఎప్పుడన్నా నేను పరిశుద్ధాత్మ పొందుకున్న పరిస్థితి ఎట్లా ఉందో చెప్పలేదు కదా. చెప్తాను. నేను 16వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నాను. మా నాన్నగారి గురించి చెప్పాను కదా, మీకు కొంత తెలుసు కాబట్టి మళ్ళీ సమయం ఎక్కువ. ప్రభు అద్భుతంగా మాట్లాడి ఆయన ప్రభుని నమ్ముకొని తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక మంచి సంఘం, పెంతెకోస్తు సంఘంలో వెళ్ళాం. వెళ్తే అక్కడ ప్రతి శనివారము కనిపెట్టు కూటం, ఇప్పుడు ఉందో లేదో కానీ అప్పుడు కనిపెట్టు కూటం అనేది ఉండేది. అక్కడ ఎంతమంది కనిపెట్టు కూటాలు ఉన్నారు ఎవరన్నా పాతోళ్ళు? నేను 16 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను దాదాపుగా చాలా కాలం అయింది అనుకోండి. ఇంకా 16 సంవత్సరాలు అంటే ఇప్పుడు చాలా ఇంత పెద్ద కాలం అనమాట. సో అప్పుడు ఏంటనంటే పాట పాడడం అనేది అప్పుడు ఇవన్నీ లేవు, ఇవన్నీ పియానాలు ఏమి లేవు, ఒక డ్రమ్మే. ఆ డ్రమ్ ఏంటంటే స్టార్టింగ్ ఒక పాట ఒకటి మంచి పాట అన్నీ అయిపోయినాక పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, మమ్ముని ఆత్మతో నింపుదేవా. నాకు ఎక్కువ పాడడం రాదు కాబట్టి మీరు నన్ను సహించాలా, ఓర్చుకోవాలా మీరు. సెకండ్ మాట తర్వాత సెకండ్ లెవెల్ అనమాట, అంటే గేర్ మారడం అనమాట. పరిశుద్ధ ఆత్మను పంపుదేవా, మమ్ముని ఆత్మతో నింపుదేవా, పరిశుద్ధ ఆత్మ. తర్వాత థర్డ్ గేర్ వెళ్ళిపోయింది. తర్వాత ఫోర్త్ గేర్ ఎట్లుంటుంది తెలుసా? పరిశుద్ధ ఆత్మను పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. ఈ గడబడిలో ఎవడేం చేస్తుండే ఎవడికి అర్థం కాదు, ఎవడు ఏం చేస్తున్నాడో ఎవడికి అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో నెట్టబడేవాళ్ళం. ఒకడు వాడిని వీడు కొట్టాలా, వీడిని వాడు కొట్టాలా, వాళ్ళ కింద పడాలా, దొరలాలా, అటు ఇటు చేపలు చింపేసేయాలి. అప్పట్లో చేపలు ఉండేవి కదా, గీపలు చింపి మన మాథ్యూస్ గారు తెలుసు కదా మీకు, జాయ్ చేరియన్ వాళ్ళ డాడీ. ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మొదలవాడు అంత ఈజీ అనుకున్నారా, 26 చేపలు చింపిన అన్నాడు. ఏంటి 26 చేపలు చింపితే కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదు ఆయన చెప్పిన ఆయన వాక్కు. అంటే అటువంటి పరిస్థితి అన్నమాట. అంటే నేను పొందుకునే సమయం ఏమైందంటే నాకు ఇవన్నీ ఇష్టం అనిపించే కావు. నాకు ఒక్కటే ఉండేది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు.
ఆయన ఆర్డర్, క్రమముకి ఆయననే క్రమము. అల్లరి ఎట్లా అవుతుందని నాకు క్వశ్చన్ మార్క్. పాస్టర్కి చెప్పేంత ధైర్యం మనకు లేదు, మన వయసు సరిపోదు, ఎందుకులే అనేసి అక్కడ ఏం చేస్తానంటే, వీళ్ళు కొడతారు కదా వెనక వాడు వీడు కొడుతూనే ఉంటాడు, అది మనం తట్టుకోలేము. అందువరకు ఏం చేస్తే ఒక పోల్ ఉందన్నమాట, ఒక పిల్లర్ ఉంటే ఆ పిల్లరు ముందు కూర్చున్నా, అంటే ఎవడన్నా కొట్టాలంటే వాడు ఇటు తిరిగి మరీ కొట్టాలి, నన్ను వెనక నుంచి కొట్టలేడు, కొట్టే పరిస్థితి రాదు. కాబట్టి మంచిగా పిల్లరు ముందు కూర్చొని ఇక నేను నా బాధ నేను పడుతున్నా, ప్రభువా పరిశుద్ధాత్మ నీ ప్రభువా అని మెల్లగా ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ పాస్టర్ గారి బామ్మర్ది నా పక్కన కూర్చున్నాడు. వాడు 50-50 అంటే అర్థమైందా? 50-50 అంటే అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థమైంది మీకు? అర్థం కాలేదా? వాడు లోకాన్ని 50% అనుభవిస్తాడు, సంఘానికి వస్తాడు, గెంతులు వేస్తాడు, గట్టిగా అది అంటే అన్నీ చేస్తాడు, మళ్ళా కనబడకుండా పోగానే వాడు బతికేస్తాడు. అర్థమైందా మీకు పాయింట్? అట్లా అన్నమాట. ఆయన ముందు కూర్చున్నాడు, నా పక్కలో వెనక ఒకడు కూర్చున్నాడు, కానీ ఈయన బతికి నాకు తెలుసు కదా, కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు, వెనక కూర్చున్నాడు. వాడికేమో మరి పరిశుద్ధాత్మ దేవుడు టచ్ అయినట్టున్నాడు, ఏమైందో తెలియదు, కానీ వాడు హల్లేలూయా అనేసి ఒక్క ఈపులో ముందున కూర్చున్నవానికి మొత్తం 5 ఏళ్ళు పడేటట్టు కొట్టాడు. అంటే ఎట్లా కొట్టాడంటే శబ్దం దబేలని శబ్దం వచ్చింది. ఈయనేమనుకున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కొట్టాడేమో, ఎందుకంటే నా జీవితం సరిగా లేదు కదా, ఎవరే బాగుపడరా అని వేసాడేమో అని ఒక్కటి కొట్ట. ఈయన కూడా హల్లేలూయా అంటున్నాడు. వాడు హల్లెలూయానే, వీడు హల్లెలూయానే, ఇద్దరు కలిసి హల్లేలూయా కట్టేసి పక్కన నేను చూశాను ఇదంతా. అంటే కొట్టుకుంటే కూడా హల్లెలూయా చెప్పాలనా? తర్వాత నేనేం చేశానంటే, ప్రభువా ఈ పరిస్థితి నాకు వద్దు ప్రభువా, పరిశుద్ధాత్మని ఈ నాయన నువ్వు ఇస్తానన్నావు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా అని ప్రార్థన చేసుకుంటున్నా. అట్లా చేస్తుంటేనే సడన్గా నా యొక్క టంగ్ మారిపోయింది, భాషలు రావడం ప్రారంభమైనాయి. నెమ్మదిగా కన్సిస్టెంట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది. తర్వాత మీటింగ్ అయినాక మాట్లాడుకుంటాం కదా అందరం కలిసి, ఎట్లయింది ఏమైందంటే వాడు వెనకోడు పొందాడు, ముందువాడు పొందాడు, ఏదో అనుకుంటున్నారు వాళ్ళు, నేనేం మాట్లాడలేదు మనకెందుకు అనేసి. ఒక అమ్మాయి చూసింది, నన్ను చూసి అంటుంది, ఆ మోహన్ కూడా పొందాడు కదా అన్నది. నీకెప్పుడు నువ్వెందుకు చూసావమ్మా నన్ను నేను అనుకున్నా మనసులో, నా సంగతి నీకెందుకు అని. అంటే పాస్టర్ గారు ఏమన్నారంటే, మరి ఏం గడబడి చేయలే కదా, గడబడి చేయాలి కదా అంటే, మరి నాకు గడబడి చేయడం ఇష్టం లేదు సార్, దేవుడైతే అదరి కర్త కాదు కదా పరిశుద్ధాత్ముడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ నువ్వు ఉన్నావంటే ఒకటి, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతూ కృపావరాలలో నువ్వు నడుస్తూ ఆత్మ ఫలంలో ముందుకు సాగినట్లయితే నువ్వు ధన్యజీవివి. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు ఈ సంఘాన్ని వాడుకుంటాడు. ఈ ప్రాంతంలో గొప్ప సేవను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ ఎంత ఉంటుందంటే, లేటుగా వచ్చిన వాళ్లకు లోపల స్థలం ఉండొద్దు. లేటుగా వస్తే 15 నిమిషాలు లేటుగా వస్తే స్థలం ఉండొద్దు, అంతే. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను, జోసెఫ్ ప్రిన్స్ గారి చర్చ్కి. అక్కడ బేస్తవారము రిజిస్టర్ చేసుకోవాలి, ఆదివారం సీటు కొరకు. ఏ రోజు? బేస్తవారం చేసుకోవాలి, లేకపోతే సీటు దొరకదు నీకు. మేము బేస్తవారం చేసుకున్నాం, పోతే లేట్ అయింది, పరిగెత్తుతూ ఉన్నాం మేము. మా గురించి అక్కడ వాళ్ళ లోకల్ లీడర్స్ తెలుసు కాబట్టి, అయ్యో పాస్టర్ గారు వచ్చారని లోపల తీసుకెళ్ళారు. కొంచెం లేట్ అయితే నీకు సీటు లేదు. నేను ఇక్కడ నుంచి దైవజనుడిగా ఒకటే వర్డ్ చెప్తా ఉన్నాను, ఈ సంఘము ప్రజలతో నింపబడునుగాక. ఇక్కడ అద్భుత మహత్కార్యాలు సూచక్రియలు జరగబడునుగాక. దేవుని శక్తైన మహిమ ఇక్కడ ప్రజలు తమ నార్మల్ ఐస్తో చూచుదురుగాక. పీపుల్ విల్ సీ ద షకైన గ్లోరీ విత్ దేర్ నార్మల్ ఐస్. దేవుని సన్నిధిలో అద్భుతాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. ఇక్కడ దైవజనుడు, దేవుడు పిలిచిన దైవజనుడు, క్వాలిటీ సేవ.
నాణ్యమైన సేవ ఇక్కడ జరపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో, ఆత్మవరాలు పొందుకునే విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తిని పొందుతారు. మీరు గమనించండి, పేతురు జీవితాన్ని గమనించండి. ఆయన ఎటువంటి వాడు? యేసుప్రభుని ఏమన్నాడు? నేను వదలనన్నాడు. అసలు టైంలో వదిలేశాడు. పరిచర్యలో అయ్యగారు, ప్రభుదాస్ అయ్య గారు, ప్రభుప్రసాద్ గారు, మీరు గమనించండి, మన పరిచర్యలో 3 రకాలు ఉంటాయి మన దగ్గర. ఒకడు యూదా ఉంటాడు, వాడు అమ్మేయడానికి రెడీగా ఉంటాడు. యూదా ముద్దు పెడతాడు. రెండవది పేతురు ఉంటాడు, నిన్ను వదిలిపెట్టాను చావైనా అంటాడు. అసలు టైం పారిపోతాడు. అసలే కనవాడు, ఎక్కడున్నావంటే లేవంటాడు, లీవ్ పెట్టిన అంటాడు. మూడవవాడు తోమా ఉంటాడు, ప్రతిదానికి డౌట్ఫుల్లే. ఇది కట్టొచ్చా, పెద్ద బిల్డింగ్ కట్టొచ్చా అండి? ఎక్కడ కడతాం సార్, ఎక్కడ అవుతుంది సార్? గొప్ప సేవ, హైదరాబాద్ సిటీలో 20 సంఘాలు, ఎక్కడ కడతాం సార్ మనం? తోమా దేవుని యొక్క దాసుడికి ఇచ్చిన దర్శనము ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో పేతురు వదిలిపెట్టాలనుకున్నాడు. ఈ వాంటెడ్ టు గివ్ అప్, బట్ పరిశుద్ధాత్మను పొందుకోగానే హీ హస్ గాన్ అప్. ఆయన ముందుకెళ్ళాడు. భయపడ్డాడు, చావుకు భయపడ్డాడు. పరిశుద్ధాత్మను పొందుకోగానే చావును ఎదిరించాడు. హల్లెలూయా. మీరు చంపారు, కానీ మరణం అతన్ని బంధించడము శక్యము కాలేదు, అసాధ్యము గనుక దేవుడు ఆయనను లేపాడు మరణ వేదనలో నుంచి. అప్పుడు ఆ సంఘం స్థాపించబడింది. మీరు గమనించండి, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3,000 మంది చనిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు కృపా ఆత్మ వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అది కేవలము ఏదో అంకెలు కోయిన్సిడెన్స్ కాదు, దేవుడు రచించాడు. అది నీ యొక్క పరిచర్య ద్వారా 1,000 మందికి దేవుడు గొప్ప జీవాన్ని ఇస్తాడు. వారు బ్రతుకుతారు, దేవుళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. చివరికి ఈ మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మాట వచ్చింది, అదేంటంటే పరిశుద్ధాత్ముడు, మనం పరిశుద్ధాత్మ వచ్చింది అని అనకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఎవరు సాత్విక్ ఉన్నాడు, సాత్విక్ ఇక్కడ కూర్చుంది అంటే ఊరుకుంటాడా? చెప్పండి. సాత్విక్ అక్కడ పోయింది అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటావా? అసలు అది ఇప్పుడు అంటున్నాడు. ఎందుకంటే సాత్విక్ మేల్, మగవాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒకడుగా ఉంటున్నాడు. ఆయన పర్సన్. మనం ఫోర్స్, శక్తి, పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. ఎప్పుడు కూడా ఆయనతో ఎట్లా ఉండాలంటే, నీవు ద బెస్ట్ ఫ్రెండ్ యూ హ్యావ్. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రసాద్ గారికి కూడా తెలుసు. చిన్నప్పటి ఫ్రెండ్ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చిన్నప్పటి ఫ్రెండ్, ఇంత 50 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఫ్రెండ్షిప్ అట్లనే ఉంది. బెస్ట్ ఫ్రెండ్ అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఉదయకాలం లేవగానే నీ జీవితం ఎక్కడ ప్రారంభించాలంటే, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఉదయకాలం లేవగానే ఏమని చెప్పాలా? పరిశుద్ధాత్ముడా నీకు శుభవందనాలు. మన జీవితం స్టార్ట్ కావాలా. నీ ప్రతి అడుగులో నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనించండి. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కంఫర్టర్ అనే పదం, ఈ మాట చెప్పి ముగిస్తాను. కంఫర్టర్ అనే పదం ఆదరణకర్త. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడినా మిలిటరీ టర్మ్ వాడాడు. స్త్రీకి మిలిటరీ టర్మ్ వాడాడు, పారాక్లేటస్.
అవ్వకు సాటి అయిన సహకారి. పోరాట పటిమ స్త్రీలకు ఉన్నంత పురుషులకు ఉండదు. సహనం వాళ్ళకు ఉన్నంత పురుషులకు ఉండదు. వాళ్ళు తిరగబడితే మనం ఏం చేయలేం, అంతే. వాళ్ళకున్న సహనము, ప్రేమ. ఈరోజు కుటుంబాలు నిలబడుతున్నాయంటే కేవలం వాళ్ళ ప్రార్థన, వారి సహనము, వారి యొక్క మంచితనం. అది మనం గుర్తించాలి. చప్పట కొట్టండి ఒకసారి వాళ్ళకి. చాలా సంతోషం. నేను అదే చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, మా చర్చిలో కానీ ఎక్కడ కానీ స్త్రీల విషయంలో వాళ్ళు మన కట్టేవాళ్ళు అన్నమాట. కాబట్టి అయితే ఇక్కడ ముగించాలనుకుంటున్నా కాబట్టి త్వరగా ముగించేస్తాను. తర్వాత ఆదరణకర్త, పారాక్లేటస్, అది కూడా మిలిటరీ టర్మే. ఎక్లీసియా, సంఘము, మిలిటరీ టర్మ్. సంఘం మిలిటరీ టర్మ్ ఏంటనంటే పరలోకం యొక్క క్యాంప్ అన్నమాట. సంఘం అంటే పరలోకమే ఇక్కడ దిగొచ్చింది అన్నమాట. హల్లెలూయా. ఇది పరలోకం యొక్క ఎక్స్టెన్షన్. ఇది దేవుని రాజ్యము, దేవుని సన్నిధి, దేవుని మాట, దేవుని అధికారము, దేవుని శక్తిని కలిగి ఉన్నది దేవుని సంఘము. హల్లెలూయా. అయితే పారాక్లేటస్ అనే పదానికి కంఫర్టర్ అన్నాం కదా. కంఫర్టర్ అనే పదము ప్యాసివ్ పదం కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆదరణకర్త అంటే మీరు ఏమనుకుంటారు? మీరు ఏడిస్తే భుజం మీద పెట్టేసి, ఇప్పుడు సాత్విక్ చిన్నగా ఉన్నవాడు ఇంతే ఉంటాడు, ఇప్పుడు నాకడ దాటిపోయినాడు. ఇప్పుడు ఏడవాలంటే ఎట్లుండాలా? నెత్తి మీద చేయబెట్ట ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, నేనే వాడికి పక్కన పెట్టాల్సి వస్తుంది. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. అయితే ఇట్లా మన భుజం మీద పెట్టినప్పుడు అయ్యో పోనీలే, కష్టం వచ్చిందా పోనీలే, మనం అది అనుకుంటాం. అది కాదు, దయచేసి అది గమనించండి. కంఫర్టర్ అనే పదము యుద్ధ శూరునికి ఇవ్వబడిన మాట అది. హల్లెలూయా. ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్న డిమానిక్ వరల్డ్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ముందు నిలబడితే ఆయన చీమలను నలిపినట్టు నలపగల శక్తి ఉన్న దేవుడు ఆయన. ఆయన ముందు ఏ శక్తి కూడా నిలవలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన పని ముగించుకొని అక్కడ కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. మిగిలిన పనిని ముగించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. త్రిత్వములో ఒకడైన త్రియేక దేవుడు ఆయన ఈరోజు ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద టచ్ చేశాడు. అగ్ని కణం నాలుకలుగా విభాగింపబడి మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను బలపరచడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడడంలో తప్పులేదు. బాధ అనేది అందరికీ ఉంటుంది. నాకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అబ్బా ఎట్లా చెయ్యాలా, ఎందుకు ఈ సమస్య నాకు, పోతావు. కొద్దిసేపే ఆ యొక్క ఆదరణ, కొద్దిసేపే నీకు ఇస్తాడు. కానీ ఏమంటాడు తెలుసా? నిన్ను ఈ విషయాన్ని పోరాటం చేయడానికి ఇన్సైడ్ అవుట్, లోపల నుంచి బలపరిచే శక్తి నాకున్నది. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. నువ్వు పోరాడడానికి నేను నిలబడతాను. ఒకటేంటంటే ఆయనను నువ్వు గుర్తించు, గమనించు. ఆత్మను ఆరపకండి, ఆత్మను దుఃఖపరచకండి. ఆయనను గుర్తించి ఆయనలో నడిచినట్లయితే నీవు చేసే ప్రతి కార్యానికి ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మను పొందుకొని ఆయన యొక్క గైడెన్స్లో, ఆయన నాయకత్వంలో ముందుకు కొనసాగాల. కాబట్టి పెంతెకోస్తు దినం అనే ఈ దినం ఏదైతే ఉందో, మనం ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళముగా, గొప్ప హార్వెస్ట్, గొప్ప పంట కోసే వాళ్ళముగా మనం ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ ఉన్నాను. మీరు గమనించండి, పెంతెకోస్తు అనేది ఒక సిద్ధాంతం కాదు, కానీ ఇట్స్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్నర్కి వెళ్ళినా కూడా నిన్ను చూసి ఆ యొక్క డిమానిక్ వరల్డ్ గడగడలాడిపోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు 30 సంవత్సరాలలో తమకు తెలిసిన ప్రపంచాన్ని సువార్థీకరించారు వాళ్ళు, అప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులు. కాబట్టి అటువంటి స్ఫూర్తి తీసుకొని పెంతెకోస్తు దినాన్ని మనం గుర్తు చేసుకొని, ఒకటి గమనించండి, యు ఆర్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ పోయమ్ ఆఫ్ గాడ్.
దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను బలపరిచి తన ఆత్మచేత నింపి నేను వాడుకొని అనేకులకు మేలుకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా నేను వాడుకుంటా నేను వాగ్దానం చేసిన దేవుడు తప్పక నిలబెట్టుకుంటాడు. మనం దయచేసి ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడ్డట్లయితే ఒక మాట ప్రార్థన చేసుకొని అయ్యగారికి మైక్ అప్పచెప్పేస్తాను. జీవాధిపతి సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభువా, నీ పక్షంగా నిలబడి నీ ప్రశస్తమైన నీ బిడ్డలతో మాట్లాడడానికి నాయన, నీ రక్తము చేత కడగబడి రాజులైన యాజక సమూహముగా నిలబడిన ఈ బిడ్డలను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని నీ వాక్కు చేత బలపరచండి, నీ ఆత్మ చేత బలపరచండి నాయన. ఈరోజు నాయన నీ క్యాంప్ ఆఫీస్ నాయన, మా హృదయాలే నీ క్యాంప్ ఆఫీస్ నాయన. పరలోకం నుంచి రాజ్యం చేసే దేవుడవు, మాలో నుండి రాజ్యం చేయడానికి ఇష్టపడుతున్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన విత్తబడిన వాక్యాన్ని ఈ బిడ్డల జీవితంలో ఫలించునుగాక. ప్రతి ఒక్కరు నాయన యోధులుగా, ఆత్మ పొందిన బిడ్డలుగా, కృపావరాలలో, ఆత్మవరాలలో బలముగా ముందుకు సాగుతూ నాయన నీ వాక్కును ప్రకటించేవారిగా వారిని సిద్ధపరచండి నాయన. ఆత్మ ఫలముతో అనేకులకు నాయన గొప్ప సాక్షి బిడ్డలుగా వారు ఉందరుగాక నాయన. ఈ యొక్క మందిరంలో నాయన నీ అద్భుతాలు జరిగించండి నాయన. ఈవెన్ లోపలికి వచ్చిన వారు ప్రార్థన చేయబడక మునిపే వారు స్వస్థత పొందుదురుగాక. నీ సన్నిధిని బట్టి స్వస్థత పొందుదురుగాక, నీ సన్నిధిని బట్టి విడుదల పొందుదురుగాక. నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నాయన సంఘాన్ని నడిపిస్తున్న ప్రభుప్రసాద్ అయ్య గారిని బట్టి, హనోక్ గారిని బట్టి, ఇతర నాయకులను బట్టి ప్రార్థన చేస్తూ గొప్పగా ఈ జంట నగరాలలో నాయన అనేకులకు నాయన సాక్షి బిడ్డలుగా గొప్ప సేవ, ఉజ్జీవ జ్వాలను రగిలించేవారిగా వారిని సమాయత్తపరచమని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.